హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వాంగీ బాత్ పౌడర్ హోటల్ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఎండుమిరపకాయలు, ఒట్టి కొబ్బరి, మినప్పప్పు, ధనియాలు, శనగపప్పు, పల్లీలు, నువ్వులు, ఆయిల్. ఇప్పుడు గరం మసాలా దినుసులు, చెక్క, ఏలకులు, లవంగాలు, సోంపు, రాతి పువ్వు. ఇలా కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకొని ఒక కడాయి మనం హీట్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలు కొద్దిగా వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, అలాగే గరం మసాలా దినుసులు, నువ్వులు వేసుకొని మనం బాగా వీటిని దోరగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసుకొని వీటన్నిటిని బాగా మనము రోస్ట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము వీటిని వేపుకొని చల్లారపెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదు, కొంచెం బరకగా పట్టుకున్నా సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఉంటే ఎంతో టేస్టీగా ఉండే మనము వాంగీబాత్ తయారు చేసుకునే వాంగీబాత్ పౌడర్ రెడీ అయిపోతుంది. దీంతో వాంగీబాత్ ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? ఈ పౌడర్ని మీరు ఒక 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.